నిజాంపేట మండల కేంద్రంలో శనివారం నూతన బస్టాండ్ సమీపంలో జ్యోతిరావు ఫూలే 200వ జయంతిని పురస్కరించుకుని బీసీ సంఘం మండల అధ్యక్షులు మావురం రామచంద్రం, గ్రామ సర్పంచ్ నరేందర్, దళిత సంఘాల నాయకులు ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అణగారిన వర్గాల ఆశాజ్యోతి, మహిళా విద్య ప్రదాత అయిన ఫూలే సేవలను కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గేరిగంటి బాబు, మాజీ సర్పంచ్ సంగ్ స్వామి, వార్డు సభ్యులు నగేష్, ప్రశాంత్, దుర్గయ్య, బండారి ఎల్లం, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు కొమ్మట సుధాకర్, యూత్ అధ్యక్షులు మావురం రాజు, జనగామ స్వామి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే 200వ జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరం. ఎందుకంటే బీసీలకు మహానాయకుడు, బీసీలను ఒక చైతన్యపరంగా నిలిచి ఆయన కోణంలో సావిత్రి ఫూలే కానీ వీళ్ళ ఆశయాలను కొనసాగిస్తూ నేడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా జ్యోతిరావు ఫూలే, మన మహారాజ్ శివాజీ వీళ్ళను చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళవలసిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే బీసీలు ఏ రకంగా వెనుకబడి ఉన్నామో ఇప్పుడున్న పాలన కానీ గత పాలకులు కానీ బీసీ సంఖ్య ఎక్కువ ఉన్నది, కానీ బీసీలు బాగుపడేది ఎక్కడ లేదు. మళ్ళీ అదే రెడ్డిలు అదే దొరల రాజ్యం నడుస్తున్నది. బీసీలు ఐక్యత మన మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశయాలను కొనసాగించాలంటే బీసీలంతా ఒక మాట మీద ఉండి ఒకే ఓటు, బీసీ ఏ నాయకుడు కానీ బీసీ నినాదంతో ముందుకెళ్ళి బీసీలను గెలిపించినాడే బీసీలు బాగుపడతారు.